సో కొన్నిసార్లు పట్టుకోవటం కంటే వదిలేయటమే కరెక్ట్, గెలవటం కంటే ఓడిపోవటమే కరెక్ట్. ఈ డైలాగ్ని ఎలన్ చాలా సీరియస్గా తీసుకున్నాడు. 2013లో ఎలన్ మస్క్ ఒక గిగా ఫ్యాక్టరీని స్టార్ట్ చేశాడు. ఈ గిగా ఫ్యాక్టరీ యొక్క సోల్ పర్పస్ ఏంటంటే వరల్డ్లో ఎన్ని బ్యాటరీస్ అయితే జనరేట్ అవుతున్నాయో దానికన్నా ఎక్కువ బ్యాటరీస్ని ఈ ఒక్క గిగా ఫ్యాక్టరీయే జనరేట్ చేయాలని 2014లో ఎలన్ ఒక బ్లాగ్లో ఇది పోస్ట్ చేశాడు. మా పేటెంట్స్ అన్నీ ఫ్రీ అని చెప్పేసి అందరూ తనకి పిచ్చి పట్టింది అనుకున్నారు. కానీ ఆ పిచ్చోడు వెనకాలే ఒక మాస్టర్ మైండ్ ఉన్నాడు. అయితే ఎలన్కి 2 మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే ఎవ్వరు ఈవీ ఇండస్ట్రీలో ఛార్జింగ్ స్టేషన్స్ని బిల్డ్ చేయట్లేదు అండ్ ఈవీ ఇండస్ట్రీ అనేది చాలా చిన్నగా ఉంది. ఎలన్కి అర్థమైంది మనం ఒక్కళ్ళమే ఈ గేమ్లో గెలవలేమని. అందుకే పేటెంట్స్ని ఫ్రీ చేసి ఈవీ ఇండస్ట్రీ గ్రో అయ్యేలా చేశాడు. అందరూ టెస్లా పేటెంట్స్ని యూజ్ చేసి ఈవీ ఇండస్ట్రీస్ని గ్రో చేయడానికి ట్రై చేస్తుంటే ఎలన్ మాత్రం అంతకన్నా పెద్ద గేమే ఆడుతున్నాడు. టెస్లా యొక్క గిగా ఫ్యాక్టరీ యొక్క మెయిన్ ఉద్దేశం వచ్చేసి బ్యాటరీస్ తయారు చేయడం మాత్రమే కాదు, కానీ వాటి స్కేల్లో తయారు చేయడం అండ్ చీప్గా తయారు చేయడం. టెస్లా యొక్క బ్యాటరీ ప్రైజెస్ అనేవి కాంపిటీటర్స్తో పోలిస్తే 60% చీప్గా 2016 కల్లా అచీవ్ చేశాడు. టెస్లా బ్యాటరీ ప్రైస్ వచ్చేసి $187 per kilowatt hour ఉంటే BMW బ్యాటరీ వచ్చేసి $280 per kilowatt hour ఉంది. అందుకే